నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఒకటి, అదేవిధంగా ఏదైతే బెంగళూరులో ఒక ది హిందూ కాన్క్లేవ్ అనే సభలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే నేను ఏ నిర్ణయమైనా హిట్లర్ లాగా తీసుకుంటాను, హిట్లర్ లాగానే నేను కఠినాత్మకంగా వ్యవహరిస్తా కొన్ని అంశాల్లో అని చెప్పి ఆయన చెప్పడం కొంచెం హాట్ టాపిక్. ఈ రెండు అంశాలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ అంశాల మీద క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఉన్నటువంటి సతీష్ మాదిక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి నిజంగానే అంటే బీఆర్ఎస్ ఏదైతే విమర్శిస్తున్నట్టుగా ఇటు నీళ్ల విషయంలో ఆంధ్ర తెలంగాణ సంబంధించి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి సహాయ సహకారాలు అందిస్తూ నీళ్ల దోపిడీకి సహకరిస్తున్నాడంటూ వస్తున్నటువంటి ఆరోపణలకి ఏం సమాధానం చెప్తారో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏదైతే హిట్లర్ అనే సంబోధించినటువంటి మాట్లాడినటువంటి ఆ హైడ్రా విషయంలో ఆ వ్యాఖ్యలకి ఏం సమాధానం చెప్తారో ఆయన అడుగుదాం. నమస్కారం అన్న. ఏంటి అంటే ఇప్పుడు నేను అన్నట్టుగా ఇప్పుడు రెండు అంశాలు మీకు కూడా తెలుసు ఆ విషయం. సో ఏంటి అంటే ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది అనేది ఆ విషయం తర్వాత పక్కన మాట్లాడదాం. ముందుగా ఏంటి నీళ్ళ వాటా పంపకాలు ఏంటి, అంశాలేంటి టూకీగా చెప్పండి. ఈడ ఒకటేనండి, చంద్రబాబు నాయుడిని మొట్టమొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఆ పార్టీల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పుడున్నప్పుడు మోసం చేశాడు, ఏదో దానివల్ల ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈయన తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభం చేసిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో పెరగాలంటే తెలుగుదేశం పార్టీని బొందపెట్టాలనేది ఒక లైన్ ఆయన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేసింది, హైదరాబాద్ని ఏ రకంగా చేసింది అని వీటన్నిటిని కూడా తెలిసి కూడా ఇది పక్కా ఆంధ్ర పార్టీ, దీని ఇక్కడ లేకుండా దీన్ని కనుమరుగు చేసేసారు, దీన్ని క్లోజ్ చేయాలనే ఒక లక్ష్యం. అది కనుమరుగు చేయకపోతే మనకి ఇక్కడ మనుగడ లేదనే దాన్ని ఆయనకు మొదటి నుంచి కూడా కేసీఆర్ ఉంది. దాంట్లో భాగంగానే తాను సక్సెస్ అయ్యాడు, తెలుగుదేశం పార్టీని బొందపెట్టాడు, తెలుగుదేశం పార్టీని పూర్తిగా క్లోజ్ చేశాడు. ఇంకోటి ఆ పార్టీలో పెరిగిన అనే ఒక కృతజ్ఞత భావం అనేది కూడా లేకుండా తను పూర్తిగా డెడ్ అగెనిస్ట్గా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకొని ఉన్నాడు ఆయన. సరే, ఆయనకున్న వ్యక్తిగతమైన అంశాలు ఏదో మనకు తెలియదు. రాష్ట్రాల విభజన జరిగింది. తెలుగుదేశం పార్టీని రాష్ట్రం విభజన జరిగిన సమయంలో కూడా తెలుగుదేశానికి ఇక్కడ సీట్లు వచ్చినాయి. ఓ 15-19 సీట్లు వచ్చినాయి. అయితే దీంట్లో క్లియర్ కట్గా ఆ పార్టీ లేకుండా చేయాలనుకున్నప్పుడు లేకుండా చేసిండ్రు. అదే అందులో ఉన్న మొత్తం గుంజుకుర్రు. ఆ పార్టీని పూర్తిగా డెత్ అయిపోయి దాంట్లో నీటి గొడవలు అనేటివి కూడా ఆస్తి పంపకాలు, అప్పుల పంపకాల విషయంలో కూడా ఖచ్చితంగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మనం సపరేట్గా విడిపోయినాం కనుక ఇక శత్రుత్వం ఎవరితో ఉంటుంది, మనకు ఆంధ్ర ప్రాంతంతోనే ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి శత్రుత్వం ఎక్కడ ఉంటుంది, మన మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అవకాశాలు తీసుకున్నది వాళ్ళే, అది ఉద్యోగాలే కానీ ప్రధానంగా నీటి దోపిడీ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అనేది తలబాగాన ఉంటుంది, ఆంధ్ర ప్రాంతం అనేది కాలబాగాన కాబట్టి తలబాగాన ప్రాజెక్టు కట్టే పరిస్థితిని ఆ రోజున్న ప్రభుత్వాలు ఆంధ్ర పాలకులు చేయనీయలే. ఎవరైనా చేయాలనే ఆలోచన ఉన్నా నరసింహారెడ్డి లాంటి వ్యక్తికో, లేకపోతే జయపాల్ రెడ్డి లాంటి వ్యక్తికో, లేకపోతే బూరుగుల రామకృష్ణరావు గారికి మొదటి ముఖ్యమంత్రి అయిన బూరుగుల రామకృష్ణరావు కూడా మహబూబ్నగర్ ఆయనకు కానీ ఉండొచ్చు. కానీ ఈ ఆంధ్ర ప్రాంతం యొక్క ఎమ్మెల్యేస్ నాయకుల ఆధిపత్యం అనేది ఎక్కువ ఉన్నది కనుక మన ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టనీయలేదు వాళ్ళు. అది మనం వచ్చిన తర్వాత సీరియస్గా మూవ్మెంట్ నడుస్తుంటే ఇందిరాగాంధీ జోరాల ప్రాజెక్టును, జవహర్లాల్ నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టును, నాగార్జున సాగర్ ప్రాజెక్టును, అంతకన్నా ముందు ప్రకాశం బ్యారేజ్, ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. అతను మధ్యలో పులిసింతల ప్రాజెక్టు కూడా వచ్చింది, గుంటూరు డిస్ట్రిక్ట్. అయితే దీంట్లో కృష్ణానది అంశం విషయానికి వచ్చినప్పుడు, నీళ్ళ దోపిడీ అనే విషయానికి వచ్చినప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానదికి 811 టీఎంసీల వాట మనకు ఉండేది. 811 టీఎంసీలు అంటే ఒక్క టీఎంసీ 6 తడి పంటలకైతేనేమో 6 తడి పంటలకు ఒక టీఎంసీకి 6 తడి పంటలు 10,000 ఎకరాలు పడుతుంది. 10,000 ఎకరాలు పడుతుంది 6 తడి పంటలు. అదే వరి అయితే 6,000 ఎకరాలు, అది లెక్క.
అంటే వరి పంట నీటిని యోగ్యత పెట్టుకొని పండించేదానికి 6,000. అదే ఆరుతడి పంటలు అంటే పల్లీలు, మొక్కజొన్న అవి ఆ పంటలు ఈ పంటలకు 10,000 ఎకరాలు పడుతుంది. అంటే 811 టీఎంసీల వాటరు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలకేట్ అయింది. అదే రకంగా మన పైన ఉన్న రాష్ట్రం కర్ణాటక, ఆ కర్ణాటకలో కూడా కృష్ణానది వాడుతుంది కనుక దానికి 700 టీఎంసీలు 700 టీఎంసీలు కేటాయింపు. అదే రకంగా మహారాష్ట్రలో పుడుతుంది, ఇది మహాబలేశ్వరంలో పుడుతుంది. అయితే ఈ మహారాష్ట్రలో పుట్టిన ఈ ప్రాంతంలో మహారాష్ట్ర కూడా భారతది కృష్ణానది కనుక ఇక్కడ 560 టీఎంసీలు, అంటే మొత్తం టోటల్గా 2060 టీఎంసీలను ఈ 3 రాష్ట్రాలకు క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం భాగం పంచారు. ఓకే. మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టుకుంటూ, కర్ణాటక కూడా ప్రాజెక్టులు కట్టుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రాజెక్టు కట్టిండు. ఇది 60-70 సంవత్సరాలు 50-60 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది. 56 నుంచి మొన్నటి దాకా ఎప్పటిది 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశే ఉన్నది. అంటే 56 నుంచి పెట్టుకుంటే 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం కృష్ణానది మీద నేను ఇంతకుముందు చెప్పిన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ కట్టారు. ఈ 3 ఉంటాయి తెలంగాణ ప్రభుత్వం. అయితే శ్రీశైలంలో రైట్ కెనాల్స్, నాగార్జున సాగర్లో రైట్ కెనాల్స్ ఆంధ్ర ప్రాంతానికి పడతాయి, రాయలసీమ ప్రాంతానికి. అదే జూరాలకు వచ్చే వరకు పూర్తిగా పర్ఫెక్ట్గా తెలంగాణ ప్రాజెక్ట్ అది. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ భూభాగం వస్తుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూభాగాన్ని పట్టుకొని 811 టీఎంసీలు కేటాయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత తెలంగాణ భూభాగం ప్రకారం నీళ్ళు కేటాయింపులు జరగాలి కదా, ఆంధ్ర భూభాగం ప్రకారం నీళ్ళ కేటాయింపులు జరగాలి కదా. మళ్ళీ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 నుండి నీళ్ళ కేటాయింపులో కృష్ణానదిలో నీట కేటాయింపు విషయానికి వస్తే 811 టీఎంసీలో తెలంగాణ వాట ఎంత అంటే దాన్ని మొట్టమొదటి ఏది తీసుకుంటారు, ఇంకా ఏది ప్రామాణికంగా తీసుకుంటారంటే క్యాచ్మెంట్ ఏరియా ఎంత, పరివాహక ప్రాంతం ఎంత, కృష్ణానదిలో తెలంగాణ పరివాహక ప్రాంతం ఎంత అంటే 69%, 69% మన తెలంగాణ. మళ్ళీ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉన్నదో అది 31%. మళ్ళీ 31% ఉన్న వాళ్ళకు ఎన్ని నీళ్ళు ఇచ్చిండ్రు? 69% ఉన్న వాళ్ళు మనకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు అంటే దీని లెక్క ప్రకారం మనకి ఎంత రావాలా? మనకి ఎంతకు రావాలంటే మన లెక్క ప్రకారం 763 టీఎంసీలు రావాలండి. 811లో 763 మనకు రావాలి అంటే పుష్కలంగా నీళ్ళు వాడుకోవచ్చు ఇక్కడ. అంటే మళ్ళీ వాళ్ళకి ఎంతగా రావాలి? మిగతా 130. కానీ వాళ్ళు 130 ఉన్న కాడ 763 800 దాకా వాళ్ళే వాడుతున్నారు. మనం వాడింది లేదు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందే కదా, ఉద్యమం జరిగింది నీళ్ళల్లో, నిధులల్లో, అన్నిట్లల్లో. కనుకనే రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినప్పుడు ఈ తెల్లం చేయాలిగా. మరి ఇప్పుడు మీరే అధికారంలో మీరెందుకు చేయట్లేదు? మరి మాకన్నా ముందు 10 ఏళ్ళు ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమం. వాళ్ళ దగ్గర దోపిడీ జరిగింది, వాళ్ళు దోపిడీ జరగలేదు అంటున్నారు. ఓకే, అదే మీరు జగన్మోహన్ రెడ్డికి దోషిచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేనేమంటున్నా, నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాయి వెంబడి ఫస్ట్ 5 ఏళ్ళు కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అవతల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అవును, ముఖ్యమంత్రిగా. అప్పుడు ఈ వాటర్ పంచాయతీలు అనేవి జరగలే. అప్పుడు కొత్త రాష్ట్రం ఏం చేసిండు 299కి సంతకం పెట్టించాడు. మొదటి నీటి పారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. అవును, హరీష్ రావు 299 జాలబ్బ మాకని చెప్పి సంతకం పెట్టేసాడు. ఓకే, 512 టీఎంసీలు వాళ్ళకని చెప్పేసి అని ఆంధ్రోళ్ళకు 512, మనకేమో 299. అంటే నీవు తెలంగాణ ఉద్యమాన్ని చేసినోడివి, నీవు ఆ 763 టీఎంసీలు అడగాల. ఎంత అడగాల? నువ్వు 763 అడగాలి కదా లెక్క ప్రకారం. లేదు 500 అని అడగాలిగా. కానీ ఏకదమ్మున 299 కాడ ఎందుకు సంతకం పెట్టినవు? అంటే అది తెలంగాణను మోసం చేసినట్టే కదా హరీష్ రావు, బీఆర్ఎస్ వాళ్ళు, అవునా కాదు? 5 ఏళ్ళు అయిపోయింది. జగన్ వచ్చాడు అక్కడ. నెక్స్ట్ జగన్ వచ్చిండు. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ వచ్చాడు. జగన్ గెలిచిన వెంబడే జగన్ ప్రమాణ స్వీకారానికి అనుకుంటా కేసీఆర్ పోయిండాడు. కాళేశ్వరం ప్రాజెక్టును చూడడానికి ఓపెనింగ్ అప్పుడు జగన్ వచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టును చూడడానికి జగన్ వచ్చిండు. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్ళిండు. ఏమంటున్నా
అయితే చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంది, అదే ఆంధ్ర ప్రాంతం మీద. రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పిండు చంద్రబాబు నాయుడు. తెలంగాణను బొత్తిగా వ్యతిరేకించలేడు. రెండు కళ్ళ సిద్ధాంతం. కానీ జగన్ ఏమన్నాడు? డైరెక్ట్ తెలంగాణ వద్దన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇయ్యొద్దన్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ వద్దన్నోడు నీకు దోస్తాయిండు. రెండు కళ్ళ సిద్ధాంతం అన్నోడు నీకు శత్రువు అయ్యిండు. సరే, దానికి వేరే కారణాలు ఉండొచ్చు మనకు, సరే అనవసరం. కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్ తెలంగాణ వద్దనిలే, తెలంగాణ ఇయ్యమని లెటర్ ఇచ్చిండబ్బా. ఇప్పుడు అన్ని పార్టీలు లెటర్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. తీసుకుపోయి ఇచ్చింది రవల్ దయాకర్ రావు, కడియం శ్రీహరి అందరూ పోయి ఇచ్చేసారు. అప్పుడు పాదయాత్ర చేస్తుండు ఎవరు? చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నడుస్తుంది అప్పుడు. చివరి ఆ రిజల్ట్ జరుగుతున్న సమయం గవర్నమెంట్ ఆంధ్రాలో వచ్చింది. అప్పుడు బట్టి తిగన్ వచ్చిన తర్వాత జగన్కి ఏం చేసిండంటే, కాళేశ్వరం ప్రాజెక్టు చూసిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వ్యక్తి ఎవరు? కాంట్రాక్టరు మెగా కృష్ణారెడ్డి. అయితే మెగా కృష్ణారెడ్డి రాయలసీమ ప్రాజెక్టు కూడా చేయాలి. జగన్ వచ్చింది కదా, రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఏదది? సంగమేశ్వరం దగ్గర సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం అంటారు దాన్ని. సంగమేశ్వరం ఏడుంటుంది? ఇతర పక్క సోమశిల, అటుపక్క సంగమేశ్వరం. సోమశిల అంటే తెలుసు కదా మనకి, పర్యాటక ప్రాంతం. శివ టెంపుల్ కూడా ఉంది కదా. అయితే ఇక్కడనేమో సోమశిల అండి, అటువైపు సంగమేశ్వరం కనపడుతుంది ఇక్కడ నుంచి అవతలి. అంటే అక్కడ నుంచి నీళ్ళు ఎత్తుతున్నారు. ఆల్రెడీగా ఇంకొక ద్రోహం ఏం జరిగింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో. ఎన్టీ రామారావు గారు 4 తూములు పెట్టి పోతిరెడ్డిపాడు తెలుగు గంగ మద్రాసుకు తాగడానికి నీళ్ళ కోసం రివర్స్ స్లూయిస్ ద్వారా ఆ వాటర్ను తాగడానికి తీసుకుపోయాడు ఎన్టీ రామారావు. అయితే దాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 నుంచి 10 పెంచిండు ఆయన. 4 ఉన్నాయి, దాన్ని మొత్తం ధ్వంసం చేసి మొత్తం 10 సెక్టర్లు వేసాడు పెద్దవి. అంటే 10 సెక్టర్లు అంటే ఎంత వరద వస్తుందో కృష్ణానదిలో అంత వరద మళ్ళీ రివర్స్గా వెళ్ళిపోతుంది. ఆ రివర్స్ ఎక్కడ వెళ్ళిపోతుంది? అది పెన్నా నదిని నింపుతుంది, రాయలసీమ మొత్తం కూడా పారుతుంది. అంటే 10 రివర్స్ స్లూయిస్ను పెట్టాడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. రాత్రింబవర్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎవరున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్కి పొత్తు ఎవరున్నారు? టీఆర్ఎస్ ఉంది. 6 మంది మంత్రులు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? నోరు మూసుకున్నారు. రాజశేఖర రెడ్డి ఫ్లడ్ లైట్లు వేసి రాత్రిపూట రాత్రి 24 గంటలు పని చేయించు పొద్దుపడు. అయితే అది ఆ దోపిడీ అయింది. జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం దోపిడీ అయిందో తెలుసా? సంగమేశ్వరం, ముచ్చుమారు, ఈ 2 ఎత్తిపోతలు కూడా ఇందులో నుంచే. అంటే ఉదాహరణకు ఒక గ్లాసు వాటర్ను తీసుకుంటాం మనం. ఈ గ్లాసును తీసుకుంటే ఇది పైన శ్రీశైలం డ్యామ్. ఇక్కడికి నీళ్ళు వచ్చిన తర్వాత శ్రీశైలం డ్యామ్ షట్టర్స్ ఎత్తుతారు నాగార్జున సాగర్కి వెళ్ళడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నప్పుడు వెనక స్లూయిస్ తెరుస్తారు. నిండిన వెంబడే షట్టర్స్ తెరుస్తారు. ఈడ నిండిన వెంబడే వెనక కలవకుర్తి, పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఎత్తుకోవాలి. వెనక నుంచి ఎత్తుకోవాలి. మన కాడి దాకా వస్తాయి. అప్పుడు ఈ వెనుకకు వచ్చే నీళ్ళతోనే కలవకుర్తి నెట్టే మన జూరాల, ఏది కలవకుర్తి అండ్ పోతిరెడ్డిపాడు, ఇది ఇటువైపు. ఇక ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సగం గ్లాసుకు వచ్చే వరకల్నే 75% గ్లాసు నీళ్ళు ఇడికి వచ్చే వరకల్నే. ఇది శ్రీశైలం రిజర్వాయర్ అనుకోండి. ఈ సగం ఇక్కడికి వచ్చే వరకల్నే మన సంగమేశ్వరం రాయలసీమ ఎత్తిపోతల కాడ నీళ్ళు ఎత్తుతారు, మన ముచ్చుమారు నీళ్ళు ఎత్తుతారు. అంటే ఇది నిండక ముందే సగానికి వచ్చినప్పుడే ఇక స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే సగానికి వచ్చే వరకల్నే నీళ్ళు ఎత్తకపోయే పనిని పర్మిషన్ ఇచ్చింది ఎవడు? కేసీఆర్. దాన్ని చేసింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. దాని కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి. ఆ కాంట్రాక్టర్ ఎవరు? కాళేశ్వరం కట్టే ప్రాజెక్ట్. అయితే దాన్ని అక్కడ ఎత్తిండు. మళ్ళీ తెలంగాణలో ప్రజలకు ఏం చేయాలి, మహబూబ్నగర్ వాళ్ళకి ఏం చేయాలి, నీళ్ళు ఇబ్బంది అవుతుంది కదా నల్గొండకు, మహబూబ్ నగర్కు, ఈ ఖమ్మానికి, వీటన్నిటికీ ఎట్లా అంటే అప్పుడు కేసీఆర్ మధ్యలో ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే గోదావరి నీళ్లను తుపాకుల గూడె నుండి ఆ యొక్క ఫారెస్ట్లో గ్రావిటీ ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగార్జున సాగర్ను నింపాలి. నాగార్జున సాగర్లో గోదావరి నీళ్లు ఎత్తిపోసి ఆడ నిండిన తర్వాత ఆ నుంచి ఎత్తి శ్రీశైలంలో ఎత్తిపోసి శ్రీశైలంలో నిండిన తర్వాత ఆ వాటర్ను తెలంగాణకి ఇద్దాం. అంటే ఉండకుండా నీళ్లు రాయలసీమకి ఇచ్చేసి మళ్ళీ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కొత్తకుండా నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీకు దాపుతామయ్యా అన్నాడు కేసీఆర్. ఎందుకు దీనికి ఇస్తానన్నాడంటే గోదావరి నీళ్ళని తీసుకొచ్చి
సో శ్రీశైలం ప్రాజెక్టు నింపుతాను, ఆ నిండిన నీళ్ళు హైదరాబాద్ తాగానికే, మహబూబ్నగర్ జిల్లాకు, కలవకుర్తి ఎత్తిపోతలకు, నల్గొండ జిల్లాకు, కృష్ణానది కింద ఉన్న వ్యవసాయానికి తాగానికే అన్నిటికీ వానికి వస్తుంది అని గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఏడా గోదావరి ఎక్కడ ఉంది ఆ పోలవరం బ్యాక్ వాటర్ నుంచి తీసి ఆ నుంచి లేపి ఇలా తీసుకొచ్చి 300-400 కిలోమీటర్లు పనిచేయించి కొన్ని వేల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి మన నాగార్జున సాగర్లో ఎత్తిపోయాలి, శ్రీశైలంలో ఎత్తిపోయాలి. దీనికి ప్లాన్ ఎవరు చేసిండ్రు? కేసీఆర్. దీనికి కాంట్రాక్టర్ ఎవడు మళ్ళా? మెగా కృష్ణారెడ్డి. అర్థమైందా? అంటే ఆ ముఖ్యమంత్రి మధ్యలో ఈ ముఖ్యమంత్రి మధ్యలో ఉన్నది మెగా కృష్ణారెడ్డి. కేసీఆర్కు జగన్కు. ఈ జగన్కు కృష్ణానది నీళ్ళను వాళ్ళు తీసుకోపోయిన నీళ్ళు ఒక కృష్ణాదే అవకాశం. ఎందుకంటే రాయలసీమకు నీళ్ళు పోవాలంటే కృష్ణ నుంచే పోవాలి. అదే కనుక ఈ నీళ్ళని అన్నిటిని కూడా అటు పక్క పంపించేసి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి నింపి ఉన్న నీళ్ళు అలకిచ్చి మళ్ళీ కొత్త నీళ్ళు తీసుకొచ్చుకొని తెలంగాణలోకి, ఇక్కడ ఈ దక్షిణ తెలంగాణలో మరీ గొర్రెలు ఉంటారు, పాలమూరులో, నల్గొండల, హైదరాబాద్లో, అక్కడిక్కడ వీళ్ళకు యుద్ధం అని చెప్పేసి నా ప్లాన్లో భాగంగానే ఈ యొక్క సంగమేశ్వరం ప్రాజెక్టు, ముచ్చుమార్ ప్రాజెక్టుతోన రోజు 11, 12, 13 టీఎంసీల నీళ్ళు అట్టుపోతాయి. కలవకుర్తితోన రోజు పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంసీలు, కలవకుర్తి పథకానికి ఏమో 25 టీఎంసీలు. ఇదే కథ. అంటే ఇక్కడనేమో రోజు 4 టీఎంసీలు ఎత్తితే వరదలు వచ్చినప్పుడు వర్షాకాలం ఇక్కడ 4 టీఎంసీలు ఎత్తే అటుపక్క 14 టీఎంసీలు. అంటే నీళ్ళ దోపిడీని ఎవరి హయాంలో జరిగింది? జగన్ అవతల జగన్, యువతలో బీఆర్ఎస్, యువతల. మరి ఈరోజు హరీష్ రావు వ్యాఖ్యలకి మీరేం సమాధానం చెప్తారు? హరీష్ రావు సంగతి ఆయన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసినోడు, తెల్ల సర్పం. అది కేటీఆర్ గాండ్రిచి బుసలు కొట్టి కాటేస్తే హరీష్ రావు నాకి చంపుతాడు. వీళ్ళ సంగతి, ఇద్దరి సంగతి కవితకు తెలుసు. హరీష్ రావుని ఎందుకు తిడుతుంది? నాకి చంపుతారు రా ఆయన అని చెప్పి. అర్థమైందా? కాటేయాల్సిన పనిలే, కాటేయాల్సిన పనిలే, నాకి చంపుతాడు. ఎందుకంటే నేను టీఆర్ఎస్లో పనిచేసిన నీళ్ళ వివాదాలు, నీళ్ళ లెక్కలు, టీఎంసీలు ఇవన్నీ కూడా మొత్తం మాకు ఎరక. ఇవన్నీ నేను అప్పుడు నేర్చుకునేవే. ఏవి? ఈ కర్ణాటకకి ఎంత, ఈ మహారాష్ట్రకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత, మనకెంత, తెలంగాణకి ఎంత రావాలన్నా ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం 763 టీఎంసీలు నీళ్ళు రావాలి. ఇస్తారా? ఇవ్వాలి కదా. దానికోసం కొట్లాడాలా. నీకు కొట్లాడమని చెప్పి తెలంగాణ పేరు చెప్పినాడు 299కి ఒప్పుకొని వస్తే రవి, ఇది ఎంత దుర్మార్గం. దీంట్లో ఎవరు అగుడైపోయారు తెలుసా? మహబూబ్ నగర్ జిల్లా నెంబర్ 1, నెంబర్ 2 నల్గొండ జిల్లా. ఏమంటారు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకం ఉంది కదా, కేసీఆర్ వచ్చిన తర్వాత రీడిజైనింగ్ ప్రాజెక్టులు 2. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికన్నా ముందు ఏం పేరు? దాని పేరు ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజనా స్రవంతి. ఏది? కాళేశ్వరం కన్నా ముందు ఉన్నది. దాన్ని రీడిజైన్ పేరుతో కాళేశ్వరం అని పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి అక్కడ పోయింది, కాళేశ్వరం అని పేరు వచ్చింది. 1,00,000 కోట్లు కేటాయించారు దానికి. 1,00,000 కోట్లు కేటాయించి 95,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ ఉన్న 5 సంవత్సరాల కాలంలో అత్యధికంగా పైసలు ఖర్చు పెట్టింది దానికే. పాలమూరు రంగారెడ్డిని పండబెట్టింది, దీన్ని కేటాయించింది 27,000 కోట్లు. 27,000 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఓన్లీ లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ఉన్న లిఫ్ట్ మిషన్లు, ఆ పైపులే ఉండరు. ఎందుకంటే అవి కొంటనే కదా కమిషన్ వచ్చేది. ఇప్పుడు కాళేశ్వరంతో అయితే నీళ్ళు అయితే వస్తున్నాయి కదా, కూలిపోయింది కదన్నా. కూలిపోయినా అంటే లక్షల ఎకరాలు నీళ్ళు అయితే మనకు ఒక మాట చెప్తాను, ఏమీ ఎక్కువ నేనేమంటున్నా, కాళేశ్వరం ఇప్పుడు ఒక పిల్లర్ కుంగితేనే కూలిపోయిందా? నేను ఒక మాట చెప్తుంది, ఒక్కటైనా ఇక్కడైనా నీళ్ళు తగిలితే ఉన్నది ఊరు వీక్కపోతుంది. అది అర్థమైందా? దానికి మళ్ళీ అందుకొరకే కదా ఎవడు కూడా ధైర్యం చేసి మొదటి కోసం అయినా దాన్ని స్టార్ట్ చేసినాం. రిపేర్ స్టార్ట్ చేశారు కదా. రిపేర్ స్టార్ట్ చేసినాం. అయితే నేనేమంటున్నా, ప్రాణహిత చేవెళ్లకు 16 లక్షల ఎకరాల భూమికే సాగునీరు అందించింది. దానికన్నా ఇలా అదనంగా ఏమి ఎక్కించారు? గంతే ఉంది లెక్క. కాకపోతే అదేమో 34,000 కోట్లు ఉండే, ఇదేమో 1,00,000 కోట్లు దాటింది. 150,000 కేజీలు లెక్క. అర్థమైందా? ఎందుకంత వేసారు అనేది. ఇక ఇదే కదా 8 లక్షల కోట్లు. మొన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, ఏదో మీటింగ్, సికింద్రాబాద్ మీటింగ్లు అనుకుంటా. ఏమని? కేసీఆర్ అప్పు తెచ్చిండు. ఎందుకు? కళ్యాణ లక్ష్మి ఎన్నిక అప్పు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. రైతులకు రైతు బంధు ఎన్నికే. కేసీఆర్ అప్పు చేసిండు. బీమా పథకాన్ని ఎన్నికే. కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ కిట్టి ఎన్నికే. కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్ట. దళిత బంధు ఎన్నికే. కేసీఆర్ అప్పు చేసిండు.
8 లక్షల కోట్లు అప్పు చేసిండు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడానికి. కేసీఆర్ అప్పు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి. సరే బాగుందయ్యా, 8 లక్షల కోట్లు తెచ్చిరు, అప్పు తెచ్చిరు చెప్పినావు. మళ్ళా నెలకు 18,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తాయి 18,500 కోట్లు ప్రతి నెల. అంటే లెక్కేసుకుంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 12 నెలలకు దాదాపుగా 1,80,000 60,000 కోట్లు వస్తాయి. మళ్ళీ అవి ఎక్కడ బాగా అవి జైల్లో పెట్టుకున్నారు. వాటితో ఖర్చు పెట్టి దీన్ని అప్పు తీసుకొచ్చారు. ఈ అప్పు 10 ఏళ్ళలోకి కట్టాలని అగ్రిమెంట్ పెట్టుకున్నారు. వడ్డీ నెల కట్టాలి. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. తెచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు కట్టిండ్రు, 5-6 ఏళ్ళు కట్టిండ్రు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి నెత్తిన వచ్చి పడింది, కాంగ్రెస్ నెత్తిన వచ్చి పడింది. ఇప్పుడు వడ్డీ కట్టాలి, అసలు కూడా కట్టాలి. కానీ అదే మరి జనం కూడా ఏమడుగుతున్నారు, ఇన్ని అప్పులు ఉన్న సంగతి మీకు తెలియదా, ఎట్లిచ్చారు మీరు, హామీలు ఎట్లిచ్చారని కూడా. అంటే నేను ఏమంటాను, ప్రజలు తిక్కోళ్ళు కాదు, వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈ అప్పులు కూడా ఈ ₹1,00,000 కిట్టి ఇవి ఎనికనంట, కిట్లు ఎనికనంట, దానికంట దీనికంట. కాళేశ్వరం కట్టిండు ఎగవాడి పథకాలకి అప్పులు చేసి ఇమ్మన్నారా ఎవరన్నా? అదే కదా, ఎవడు అడిగిండు? ఇప్పుడు ఇంకోటి రైతు బంధు అంటారు. రైతు బంధు కదా, రైతు బంధు 10,000 74,000 కోట్లు ఇచ్చిండు. వాస్తవమే. ఎవరికి రాళ్ళున్నోనికి, రపలున్నోనికి, రియల్ ఎస్టేట్ చేసినోనికి, అమెరికాలో ఉన్నోనికి, బొంబాయిలో ఉన్నోనికి, దుబాయ్లో ఉన్నోనికి, వ్యవసాయం చేసినోనికి ముళ్ళకంపలకి రియల్ ఎస్టేట్ రాళ్ళు వాతిన వాళ్ళకి. అంటే ఎవరి సొమ్మని ఇచ్చిర్రాయా? 74,000 కోట్లు ఇచ్చినావు, 74,000 కోట్లు ఇచ్చినావు అని చెప్తారు వీళ్ళు. ఎవరు సొమ్మని ఇచ్చినావు? రైట్. అంటే నేనేమంటున్నా, ప్రజాస్వామ్యం తీసుకొచ్చి అప్పనంగా పరమాణంలాగా మెక్కిండ్రు. ఇప్పుడు మేము వచ్చినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంగ్రెస్ మమ్మల్ని ఇచ్చారు, ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇక్కడ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అమలు చేయాలి, ఈ వడ్డీలు కట్టాలి, సంవత్సరానికి 60,000 అసలు కూడా తెచ్చుకుంటూ వస్తూ ఉండాలి. మళ్ళీ అసలు తీరుస్తుండాలి. ఎందుకంటే పీరియడ్ పెట్టింది కదా దానికి, పీరియడ్ పెట్టింది కదా, పీరియడ్ లోపల కట్టాలి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు నేను సంగతి. ఇప్పుడు అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, సంవత్సరానికి 60,000 కోట్లు కట్టాలి. ఆయన మన రాష్ట్ర బడ్జెట్ మించి అప్పులు చేస్తే అక్కడ మాత్రం అంటే ఆయన తీసుకొచ్చి నెత్తిన పెడితే ఎక్కడేం చేస్తాడు పాపం. పాపం రేవంత్ రెడ్డి గారిని అంటే వాళ్ళు ఏమంటారు, బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా తులం బంగారం ఇస్తున్నారు. మేము చెప్తున్నాం, మేము అన్ని ఇస్తాం, ఈ అప్పులు లేకపోతే అన్ని ఇచ్చేటివే. కానీ అయినా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిరా అని అడుగుతారు. ఒకటే మాట, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ 5 లక్షలు, 45 లక్షల మందికి ఇచ్చారు గ్యాస్ సిలిండర్స్ 500. అదే రకంగా మన 200 యూనిట్లు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డు 15 లక్షల కొత్త రేషన్ కార్డ్స్ మీరు ఇచ్చిరా? కొత్త రేషన్ కార్డు పెరగడం అంటే బియ్యం కూడా పెరుగుతాయి కదా. ఇక ఏదో ఎంతో కష్ట నష్టం మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 అది కూడా ఇంకోటి 4,000 పెన్షన్ ఇచ్చేస్తే ఖచ్చితంగా నేనేమంటున్నా, టీవీ నుంచి చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్లియర్ కట్గా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 4,000 పెన్షన్ ఇస్తాడు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాడు. ఎప్పుడు పక్క ఇంకా మాకు ఉంది సమయం, 2.5 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు ఉంది ఇస్తాం, 2 సంవత్సరాలు ఇచ్చేస్తాం. ఇంకోటి సారే రావాలంటే కారే కావాలంటుండే సారే రావాలి, సార్ వచ్చి ఏం చేస్తాడు? 15,000 ఇస్తాడా ఎకరాకి? సరే ఇప్పుడు ఉద్యోగుల విషయం మరి, ఉద్యోగాలు మేము వచ్చి 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళు వాస్తవానికి నాకు తెలిసి కేసీఆర్ 55,000 నోటిఫికేషన్ వాళ్ళే వేసినా చెప్తాను నేను, వాళ్ళే వేసిరే కానీ ఉద్యోగాలు ఇవ్వలేగా. అదే కంటిన్యూ వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్ వేయడం, ఎగ్జామ్ రాయడం, అది కేసు కొట్టుకో. సరే ఓకే, ఇవన్నీ పెండింగ్లు పెట్టిండ్రు. మేమంటాం అంటే నేను వాళ్ళు నోటిఫికేషన్ వేయలేదంటలేను, కానీ నోటిఫికేషన్ వేసేది ఎగ్జామ్స్ పెట్టారు కానీ ఉద్యోగ పత్రాలు మాత్రం వేయలేదు. కానీ మేము వచ్చి డేర్గా మీరు వేసిన దానికి ఉద్యోగ పత్రాలు ఇచ్చినాం, జీతాలు ఎక్కిండ్రు, వాళ్ళు పని చేస్తాం, ఇంకా చేస్తాం, మేము ఇంకా చేస్తూనే ఉంటాం, సమస్య లేదు. సరే ఇప్పుడు హిట్లర్ లాగా నేను ప్రవర్తిస్తా హైడ్రా విషయంలో అని చెప్పి మాట్లాడిన మాటలకి ఏ విధంగా సమాధానం చెప్పారు? ఎందుకంటే ఒక నరహంతకుణ్ణి, ఒక ఘోరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని దాని మీద కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఏంటి అలాంటి మాటలు ఎందుకు? అసలు నేను ఒక మాట్లాడతాను, హరీష్ రావు నీకు సిగ్గుందా? బుద్ధి ఉంది అసలు? తాటి చెట్లు ఏవో పెరిగిన నీ తెలుగు మోకాళ్ళనే ఉంది. ప్రతిపక్ష పోడు పని నిత్యం అధికార పక్షాన్ని తిట్టడమేనా? మంచికి తిడతావు, చెడ్డుకు తిడతావు, దానికి తిట్టడమేనా మీ పని? బాగుపడదు అది తిట్టడమే, అంటే తిట్టడమే తప్ప ఇంక వేరేది ఏం లేదా? ఇప్పుడు నేనేమంటున్నా, బుద్ధి జ్ఞానం ఉండాలండి వీళ్ళకు.
రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ బెంగళూరులో హైడ్రా గురించి అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నిక్కచ్చిగా వ్యవహారం చేయడంలో, ఖచ్చితంగా వెనకడుగు వేయకుండా ఒక అంశాన్ని కంప్లీట్ చేయడంలో నేను హిట్లర్ను, నాకు హైడ్రా అనే దాంట్లో నాకు అతని ఆ చర్యను నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే వాడు చేసింది లంగ పని, బద్మాసిగిరి కావచ్చు, కానీ అంత బద్మాసిగిరిని కూడా పట్టుదలతో చేసాడు, కట్టుదిట్టంగా చేసాడు. కనుక అదే కట్టుదిట్టం వాడు తప్పు చేసాడు, దుర్మార్గం చేసిండు, చేసేది వాడు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా చేసిండు. కానీ నేను చేసిన సేమ్ అతను లేకని మంచి కోసం చేసి, వాస్తవానికి ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎన్నో చెరువులండి, ఎన్నో కుంటలు, ఎన్నో కాలువలు. అయితే వీటన్నిటిని కూడా మొత్తం కబ్జాలు చేశారు. బఫర్లా, ఎఫ్టీఎల్లా నిర్దాక్షిణంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు, పర్మిషన్లు, నాలలు, ఈలలు. ఇప్పుడు ప్రతి చెరువుకు తూము అంటూ ఒకటి ఉంటుందిగా, ఆ తూములో కూడా కట్టిపడేసారండి. ఇంకా మళ్ళీ చెరువులో ఉన్న నీళ్ళు ఎక్కడ పోవాలి, వేస్టేజ్ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు న్యాచురల్గా వర్షం పడ్డప్పుడు నిండుతాయి, చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ గోదావరి కృష్ణ నీళ్ళని వాడుకోలే నిజాం సర్కార్. ఈ కిందే చెరువు, గొలుసు కట్టు చెరువులు, ఆ చెరువులు, ఈ కుంటలు వాటిని నింపి వాటి కిందనే వ్యవసాయం అవన్నీ జరిగింది ఇక్కడ. వాస్తవానికి ఇది ఏం జరిగినా గవర్నమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాతనే జరిగినాయి ఇవన్నీ. ఉస్మాన్ సాగర్ కావచ్చు, అవి తాగనికే అవి కట్టారు. ఏది మన ఉస్మాన్ సాగర్, గండిపేట కట్టింది. అయితే తాగనికి అవసరంతో అప్పుడు కాలుష్యం లేదు, మూసినది. అయితే నగరం పెరిగే కొద్దీ ఏం చేసిన అక్రమార్కులు పెరిగి ఏం చేసి మొత్తము చెరువులు, కుంటలను కబ్జా చేసి, అంతెందుకు రవి గారు, వర్షం పడితే హైదరాబాదు జలమయం అయిపోతుంది, పడవలు పోయినట్టు పోతుంటాయి కార్లు. ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరు? మరి ఆయన అన్నాడుగా, డల్లాస్ ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు కదా. ఎవరన్నారు? కేసీఆర్. యాడ చేసిండే ఆయన? డల్లాస్ కల్లాస్ అయిపోయింది, ఇస్తాంబుల్ ఇంకెక్కడ పోయిందో. ఇప్పుడు అలా డల్లాస్ కల్లాస్. రేవంత్ రెడ్డిని నేను ఎందుకొరకు కర్కోటకంగా వ్యవహారం చేస్తున్నా అనేది, అంటే కర్కోటకంగా నిక్కచ్చిగా సీరియస్గా ఎవడన్నా ఏమనుకోని బై నేను చేసి ఆ విషయంలో నియంతలాగా మంచి విషయం, ఖచ్చితంగా మంచి విషయంలో. కనుక నేను హైడ్రాని తీసుకొచ్చి చెరువులో ఇండ్లు కట్టడం మొత్తం మొదలుపెట్టాను. సరే 90% ఉన్నోళ్ళు ప్లాట్లు చేసి అమ్మిరు, కానీ పేదోడు కూడా గురి చేసుకోడు. కానీ ఈయన కొట్టినప్పుడు వాడు కూడా బలైతే తప్పదు, బలవుతారు. కానీ అంటే పేదవాడికి ఖచ్చితంగా రియల్గా చెప్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం అని చేస్తే పేదవాడికి కట్టిస్తారు సార్. పేదవాళ్ళకి మరి మామూలుగా మధ్యతర కుటుంబం 2 కోట్లు పెట్టి కట్టుకున్నారు. మరి వాళ్ళ సంగతి కదా. ఇప్పుడు వినండి, నేనేమంటున్నా, అది చేయడమే తప్పదు అక్కడ. ఇప్పుడు అందుకొరికి ఒక దాన్ని బలిస్తున్నప్పుడు ఒక నష్టం కూడా భరించక తప్పదు. కానీ కేసీఆర్ ఏమో మొత్తం అప్పులు చేసిపోయా. ఏం చేయాలి, వాళ్ళని అనుకున్నామంటే డబ్బులు లేకపోయా. ఈ చెరువులు జడ్జి చేయకపోతేనే రోడ్ల మీద నీళ్ళు రావట్టే, ఈ తుమ్ములను చేద్దామంటే అది రావకపోవట్టే. ఇటువంటి సమస్యలు అనేటివి బాగా జటిలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ ప్రతి ఒక్కడు కూడా చెరువులను బాగు చేస్తామంటాడు, కానీ ఎవరు కార్యాచరణ తీసుకోలే. ప్రతి ఒక్కడు మూసినాదిని బాగు చేయాలన్నాడు, ఎవడు కార్యాచరణ తీసుకోలే. కనుక రేవంత్ రెడ్డి వచ్చిండు, గట్టిగా పట్టాడు. ఖచ్చితంగా మూసిని ప్రక్షాళన చేయాలి, మూసిని అంతర్జాతీయ స్థాయిలో ఆ నగరాలు ఎట్లా అభివృద్ధి ఉందో హైదరాబాద్ని అట్లా చేయాలని, అదే రకంగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని, ఎకానమీని పెంచాలని చెప్పేసి అని ఇప్పుడు వీటన్నిటిని డెవలప్మెంట్ చేస్తూ చేయాలని కృత నిశ్చయంతో పనిచేస్తూ, దాంట్లో భాగంగానే హిట్లర్ అనే పదాన్ని, హిట్లర్ అనేటోడు దొంగ, హిట్లర్ అనేటోడు దుర్మార్గుడు. వాడు 2వ ప్రపంచ యుద్ధంలో కొన్ని లక్షల మందిని చంపిండు అతను. అయితే వాడు నిర్దాక్షిణంగా అక్కడ చంపిండు, ఈయన నిర్దాక్షిణంగా దోపిడీ అరికడుతుండు, అంతే తేడా. దాంట్లో ఆయన పేరు వాడుకున్నాడు, దాన్ని చిలువలు పలువలు చేసి హరీష్ రావు సిగ్గు లజ్జ లేకుండా కేటీఆర్, అదే రకంగా బీజేపీ వాళ్ళు కూడా ఏంది హిట్లర్ చూసుకుంటాడు. అటే హిట్లరు కాల్చుకొని చచ్చిపోయిన ప్రతి హిట్లర్ తప్పు చేసింది కనుక ప్రజాగ్రహానికి గురైండు, చివరికి వాడిని రివాల్వర్తో వడగాల్చుకొని చచ్చిపోయింది. కానీ రేవంత్ రెడ్డి పేద ప్రజలను ఇలా అన్యాయం చేయట్లే, కబ్జాలకు గురవుతున్న చెరువులను క్లీన్ చేసిండు, నాళాలను క్లీన్ చేసిండు, హైదరాబాద్లో వాటర్ నిలవకుండా అండర్ గ్రౌండ్గా ఆ సిస్టాన్ని తీసుకొచ్చిండు. వీటన్నిటిని డెవలప్మెంట్ చేస్తూ హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనేదే రేవంత్ రెడ్డి లక్ష్యం. అలాంటి వ్యక్తిని పట్టుకొని హిట్లర్తోనో పోల్చుతూ, హిట్లర్ దుర్మార్గం ప్రవర్తించుడు, కానీ ఆయన పేరు ఎందుకు ఎత్తిండు? ఆయన
సరే, ఆయన ఎత్తిన అంశం మంచిది కావచ్చు కనుక వీళ్ళకి హిట్లర్ యొక్క క్యారెక్టర్ గుర్తుకొస్తుంది వీళ్ళకి. కానీ ప్రతిపక్షాలకు ఏమైనా అందుకొరకు నేను ఆయన పట్టుదల ఈయన తీసుకున్నాడు పట్టుదల అంతే. ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పుడు ఈ సిగ్గులేని వాళ్ళు, ఈ బద్మాషి సరిక కలిగిన వీళ్ళు నిజంగా వీళ్ళ హయాంలోనే ఎక్కువ కబ్జాలు అయినాయన్న. బీఆర్ఎస్ హయాంలోనే కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఇష్టం వచ్చిన వాళ్ళకల్లా ఇచ్చి పడేసింది, ఇష్టం వచ్చిన వాళ్ళకల్లా అది చేసింది. హైడ్రా వచ్చి నిర్దాక్షిణ్యంగా కొట్టేసుకుంటూ పోతుంది. నిజంగా మూసీ నదిలో పేదవాళ్ళ ఇళ్ళు ఉన్నాయి కదా, పేదవాళ్ళు ఎక్కడేసుకుంటారట ఇల్లు? అస్లాం ఏరియాలలో మురికివాడల్లోనే గుడిసెలేసుకుంటారు. మురికివాడల్లో గుడిసెలేసుకున్న పేదవాడికి ఎవ్వరు కూడా ధైర్యపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేస్తాము. వాళ్ళకు వ్యాపార పరంగా రేపు మూసి డెవలప్ అవుతుందిగా. ఎవరెవరు ఇల్లు వాళ్ళు లైన్లో ఉండగా వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు కల్పిస్తారు. అక్కడ హోటల్స్ అవన్నీ డెవలప్ అవుతాయి కదా, దాంట్లో మళ్ళీ వీళ్ళకు ఉద్యోగాలు వాటన్నిటి కల్పిస్తుంది గవర్నమెంట్. ఎందుకు వదిలిపెడుతుంది చెప్పండి? ఇంకోటి ఇదంతా జరిగే పనేనా సతీష్ గారు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ఒక మాట చెబుతున్నా, పక్క అవుతుంది. నేను ఒక మాట చెబుతున్నా, చాలా రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ళు ఉంటాడు. 34 వరకు ఉంటాడు ఖచ్చితంగా. 34 అయింది. ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఆయన మంచి పనులు దుర్మార్గులకు ఏమర్థమైతే చెప్పు. అధికారం దాహంతోనే అల్లాడుతుర్రు. 2.5 కోల్పోయి అల్లాడుతుర్రు. అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలకే తట్టుకోలేక గిల కొట్టుకుంటురాయా. ఏమి అహంకారం కేటీఆర్ కు? వాడి అహంకారం దిగదా? చూసుకుంటారు. రేవంత్ రెడ్డి గారిని ఏమంటాడు? నేను 2045 వరకల్లా నేను $3 trillion నేను ఎకానమీని సృష్టిస్తాను అని. అంటే 3 trillion అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పండి అంటాడు. అంటే ఈ మొగోడు ఎంత చదివిండా? అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఇంత అవమానపరుస్తాడా? ఏమనుకున్నా ఆయన పానానికి కేటీఆర్? హరీష్ రావు ఏమైనా తెలుగు మాత్రం అనుకుంటే ఇది తెల్లసర్పం లేక నాకి చంపే కార్యక్రమం ఉంది దీన్ని. అన్ని చెప్పేసి పచ్చాబద్దాలే. ఎవరో కాదు, బహిరంగ విచారణకు నేను రెడీ అండి. మహబూబ్నగర్ జిల్లాలో కూర్చున్నాం. మా మహబూబ్నగర్కి ఎంత అన్యాయం చేసిందో బీఆర్ఎస్. చూద్దాం దీని మీద నిజంగానే మరి నెక్స్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సతీష్ మాదిక్ గారు. మరొక డిబేట్లో మనం మళ్ళీ డిస్కషన్లో ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.